వెలుగోడు వాసులు బాధపడడం జరుగుతూ ఉంది. నేను వస్తూ ఉంటే ఉన్నారని పడినారు. కనీసం నాయకులకు కానీ అధికారులకు కానీ ఇంగిత జ్ఞానం ఉందా? కనీసం ఎన్ని నీళ్ళు పోతాయా ఉన్నారు కానీ మట్టేసి పెట్టారు. దానికి మట్టేసి అలా పెట్టారు. అంటే మన మీద ముఖద్వారంలో ఉన్నటువంటి మీకే కలిగితే మీ కింద వాళ్ళ పరిస్థితి ఏమని అడుగుతా ఉన్నా. మన ఎమ్మెల్యే గారే ఈ మండలానికి సంబంధించినటువంటి నాయకుడు. మీరే గట్టిగా పోయి ఎమ్మెల్యే గారిని అడగలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అందులో ఈ మండలంలో 6,000 మెజార్టీ ఆయనకు తెచ్చిపెట్టారు. మీరే బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు వెళ్ళి అన్నా మా ఇబ్బందులు ఉన్నాయి, మాకు పండుతే కానీ మా డొక్కలు నిండవు అని చెప్పుకొని గట్టిగా ఆయన్ను ప్రశ్నించి నీళ్లు తీసుకొచ్చి ఇంకా మిగతా మండలాల వాళ్ళకు సహాయం చేయాల్సిన మీరు నిస్సహాయులుగా ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో మీరున్నారంటే అందరూ సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎవరు అడిగే ధైర్యం లేదు. ఓటేసేటప్పుడు మాత్రం మన శిల్పన్న చేసిన తప్పేంతో ఒకసారి మీరు గుండెలెట్టు చేసుకోవాలా. శిల్పన్న ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడా? శిల్పన్న ఎవరి దగ్గర మోసం చేసినాడా? శిల్పన్న ఎవరైనా దుర్మార్గంగా తిట్టినాడా? లేకపోతే ఒకరిని కొట్టినాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాయమాటలకు మీరు నమ్మి ఓట్లేసి ఈరోజు గెలిపించుకొని ఈరోజు అతని దగ్గరికి పోలేని పరిస్థితులు ఉన్నారు. మీరు మళ్ళా నాకే బాధ చేస్తా ఉంది. సొంత మండలంలో సొంతంగా దగ్గరగా ఎప్పటి నుంచి వాళ్ళ నాన్న టైం నుంచి కూడా వాళ్ళ అన్నకు ఆయన అడగడానికి ఇప్పటి వరకు దాదాపు 15 రోజుల పైన అయింది. వర్షాలు పడబట్టి పైన ఎక్కడో మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పడితే మనకు అదృష్టం పండింది లేని అందరూ సంతోషపడితే, శ్రీశైలం నిండింది లేని మనం అందరం ఇంకా ఈ సంవత్సరం కరువు లేదు లేని సంతోషపడితే, ఈరోజు చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకేమో నీళ్ళు వస్తూ ఉన్నాయి, మనకేమో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. మనం గమనించాల్సిన అవసరం ఉంది తేడా. ఎందుకు ఈ గతి పట్టింది మనకు? ఎందుకు ఈ పరిస్థితులు దాపురించినాయి? గత పాలకులు 90 టీఎంసీలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 90 టీఎంసీలో శ్రీశైలం నిండినప్పుడు అరకర నీళ్ళు వచ్చినప్పుడు మన ఆ రోజు 2 పంటలు పండించుకుంటే ఈరోజు 4 నెలలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. పోసుకోవడానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఏమన్నంటే మేము వేసుకోమని చెప్పినామా, మేమేమన్నా మీకు చెప్పి మాట ఇచ్చినామా, ఎవరు చెప్పినారు మీకు అది అధిక ప్రసంగం అని చెప్పి ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. దీనికంటే కారణం ఎవరు? ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ మెట్టు పూర్తి చేసింటే ఈరోజు తెలంగాణ వాళ్ళు ఈ విధంగా మనము ఇబ్బందులు పెట్టేవారా? మీకు 2 విషయాలు క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మోసపోతా ఉన్నా? మన రాష్ట్రం మడుగా విడిపోయినప్పుడు, రాష్ట్రం విడిపోయిన టైంలో మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చి అన్నింటిలో హక్కిస్తామని చెప్పి ఎన్నో రకాలుగా మనకు ఆ రోజు విడిపోయినప్పుడు మాటలు చెప్పి మీకు ఎన్నో రకాలుగా మేలు చేస్తామని చెప్పి ఆ రోజు మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో, ఏ కేసులో? ఓటుకు నోటు కేసులో ఆయన డబ్బులు ఇవ్వై ఎవరో ఎమ్మెల్యేలకు ఎర్ర చూపించి
ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఓట్లు కొనాలని చూస్తే అది రికార్డు చేయడం వల్ల నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయపడిపోయి పైన మకాం రాజధానిలో మకాం మార్చుకొని అందరికేమో నేను బస్సులో పాలన చేసిన అంటున్నాడు. బస్సులో పాలన ఎందుకు చేశాడే అంటే పోలీసులు ఎప్పుడు ఎత్తుకుపోతారేమో అని చెప్పి భయం. చంద్రశేఖరరావు ఎప్పుడు పోలీసులు కేసు పెట్టించి ఎప్పుడు ఎత్తుతాడని భయపడి బస్సు చూడైతే ఈ పోలీసులు రాత్రి పూట పనుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను బస్సులో పాలన చేసిన బస్సులో పాలన అని రేవంగా చెప్తుంటారు కొంతమంది. నీకు భయం అయితే మా ఇంటికి అనుకోని నాకు భయం అవుతుందని చెప్పారు మా రమేష్ రావు. నీకు భయం అయితే మా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటుంటారు. మీకు భయం అయితే నా ఇంటికి అనుకుంటున్నారు. అట్టగా పోలీసులు నన్ను చుట్టుముట్టు పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి రాజధాని ఇక్కడ హైదరాబాద్లో ఉండకుండా పోతే 10 ఏళ్ళు నాశనం అయినాం. హైదరాబాద్లో మనం అడుగుపెట్టనే లేవు. అన్ని హక్కులు కోల్పోయినాం. ఎప్పుడైనా మనం స్థానబలం లేకపోతే మనం ఆ రోజు ఇట్లా మన నీళ్లకు ఏ విధంగా కొట్లాడుతున్నా ఆ రోజు కొట్లాడింటే ఈరోజు తెలంగాణ వాళ్ళు మనకు అన్యాయం చేసేవాళ్ళ అడిగే దిక్కు లేక ఆ రోజు ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, దిడ్డి కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి పాలమూరు కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, ఇన్ని ప్రాజెక్టు అక్రమంగా అనుమతులు లేకుండా కట్టుకుంటే మహానుభావుడు భయపడిపోయి అడ్డం చెప్పడానికి భయపడిపోయి నిన్నకుండి పోవడం వల్ల ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ఈరోజు దూరాల నుంచి వచ్చే నీటి ద్వారా నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీళ్లు అంటే మనకి ఇప్పుడు వస్తున్న నీళ్లు 2 రోజులు నీళ్లు ఒకటే రోజు వాళ్ళు ప్రాజెక్టులు నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ద్వారా 2 టీఎంసీలు, అదేవిధంగా కల్వకుర్తి ద్వారా 1/2 టీఎంసీ అంటే 3.95 అంటే దాదాపు 4 టీఎంసీ ప్రతి రోజు వాళ్ళు నింపుకుంటా ఉన్నారు నీళ్ళు. మనకెప్పుడు మనకు వదులుతున్నది ఈరోజు నా దెబ్బకు భయపడి మొన్న మీటింగ్ పెట్టి నేను మీ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మీ హక్కు చూస్తా 3 రోజుల స్థాయితో ఈ యొక్క డ్యామ్ ముట్టడిస్తా అంటే తెల్లవారు నీళ్ళు దిగిన చక్రపాణి దెబ్బకు ఈరోజు మళ్ళా ఎప్పుడు ఆరంభించినటువంటి నీళ్లను ఈరోజు 8,000 క్యూసెక్కులు నీళ్ళిస్తూ గోరికలకు 2,000 క్యూసెక్కులు మనకు 6,000 ఇస్తా ఉన్నారు. చక్రపాణి మీటింగ్ చూస్తున్నారు కాబట్టి చక్రపాణి పండాపురంలో చక్రపాణి మహానదిలో మీటింగ్లు పెట్టి చక్రపాణి వెలుగులో మీటింగ్ పెడతాడంట చెప్పి భయపడి ఈరోజు నీళ్లు కిందికి వస్తా ఉన్నాయంటే అది ఎవరి వల్ల? చక్రపాణి మీ అందరి ఆశీర్వాదం వల్ల. కాబట్టి ఆ విధంగా మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి కనీసం ఆ నీళ్ళైనా ఈరోజు వెలుగుడు తీసుకురాగలుగుతూ ఉన్నాం. లేకపోతే నిలబడిపోయినాయి 5.2 టీఎంసీ తప్ప డ్యామ్లో నీళ్ళు లేవు. పాత 3 టీఎంసీలు నింపినటువంటి కొత్తగా వచ్చే నీళ్ళలో 2.2 టీఎంసీలు మాత్రమే నింపినారు. మళ్ళీ ఈ 3 రోజుల నుంచి ఈ 2-3 రోజుల నుంచి నడుస్తూ ఉంది కాబట్టి మళ్ళీ 1 టీఎంసీన్నర నింపుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను 3 రోజులు ఆ విధంగా మనం చేసుకుంటా ఉంటే మళ్ళా వాళ్ళు విద్యుత్ శక్తి పేరుతో ఇప్పటికే 40,000 క్యూసెక్కులు 45,000 క్యూసెక్కులు ఇప్పుడు వస్తున్నాయి జిల్లా నుంచి శ్రీశైలంలో. విద్యుత్ శక్తి పేరుతో 33,000 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. వాళ్ళు కరెంట్ పవర్ జనరేషన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేత కానీ తన వల్ల మళ్ళా మనం 2 చేస్తే నీళ్ళు ఇక్కడ తగ్గిపోతాయని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ ప్రజలను మోసం చేసేందుకు ఆల్రెడీ కొండ కింద పక్క పెట్టిన 4 టీఎంసీలు పోతున్నాయి. అది చెప్పడానికి లెక్కేసుకోవడమే. ఇప్పుడేమో చూసేందుకు ఏమో నీళ్ళు వారం రోజుల నుంచి 150 టీఎంసీలు ఉన్నాయి. నిన్నటి కూడా ఈ రోజుకు నిన్నటికి 175 టీఎంసీలు ఉన్నాయి. అయినా వచ్చి నేను వచ్చేట్టు కింది కొడుకుతా ఉన్నాను. అది కూడా సరే నాగార్జున సాగర్ కూడా మనదే అనుకున్నాను. కాసేపు నాగార్జున సాగర్ 50 టీఎంసీ నీళ్ళు పంపించినారు. మన పాలనలో
పుట్టినారా లేదా? మనం కనీసం ఒక 40 మనకు 754 కిందికి పోతే నీళ్లు రావు. కాబట్టి మనం ఇప్పుడే డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈరోజు 44,000 క్యూసెక్కులు కిందికి వదలాలంటే 875 అడుగులు ఎత్తుంటే కానీ నీళ్లు కిందికి రావు. ఈరోజు దుర్మార్గంగా నీళ్ళు పట్టించుకోకుండా తిరగడం వల్ల ఈరోజు నష్టపోయే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేను అనుకున్నా మా గుడ్డా రాజశేఖర రెడ్డి గారు, మన గుడ్డా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ 4 రోజులు జరిగింది కదా, ఎమ్మెల్యే గారు ఏమైనా క్వశ్చన్ వేసి అడుగుతారేమో, మాకు నీళ్ళు ఎక్కడ నిధులు ఎక్కడ అని అడుగుతారని ఏదో చూసా. ఒక్క మాట మాట్లాడేటోటుండాలి, మహానుభావుడు నీళ్ళ గురించి అడిగేటోటుండాలి. మీ చంద్రబాబు రెడ్డి అసలు ఊరికి వెళ్ళేవారా? ఉండేవారా? ఉండే ప్రసక్తి లేదు. మీ బిడ్డ ఈరోజు మీ చేతులను మీరే పోగొట్టుకున్నారు, అడిగే హక్కు పోగొట్టుకున్నారు మీరు. మీ చంద్రబాబు రెడ్డి ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా వీళ్ళందరికీ తెలుసు, చాలా మంది మీ అందరికీ నేనే ప్రతిపక్ష నాయకులాగా ప్రవర్తించి ఆ రోజు కలెక్టర్ నీళ్ళు ఇవ్వమని చెప్పి నీళ్ళు లేవు, సంవత్సరం ఆఖరి పడ్డానికి లేవని చెప్తే కలెక్టర్లు మంత్రులు పైన కూర్చొని అధికారులందరూ పైన కూర్చుంటే నేను కింద కూర్చున్నాను. ఇలాగా కింద కూర్చొని పైకి రమ్మని కలెక్టర్లు పెంచినా మంత్రులు పెంచినా నా ప్రజలకు నీళ్ళు ఇస్తానంటే నేను పై ఎక్కుతా లేకపోతే ఎక్కడ ఆ ప్రజలకు నా నియోజకవర్గం ప్రజలకు అందిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకు పంపాలి. నా ప్రజలకు నీళ్ళు ఇస్తానంటే పైకెత్తుందని చెప్తే అప్పుడు మంత్రులు అన్నారు, అన్న అర్థం చేసుకో, నువ్వు ప్రజలను రెచ్చగొట్టావంటే మా ఇబ్బందులు మాకు వస్తాయి. 2 బాటలు మేము ఇవ్వలేము, 6 కొరపడ్డాలంటే నేను చెప్పా. ఆ మాటలు మాట్లాడే పరిస్థితి నాకు ఎమ్మెల్యేగా అవసరమే లేదు, రాజీనామా చేస్తాను. నేను రాజీనామా చేయడానికి సిద్ధం తప్ప ఈ పదవి నాకు రుణప్రాయమే. నాకు పదవులు కాదు కావాల్సింది, నన్ను నమ్ముకున్నటువంటి రైతాంగం కావాలి, నన్ను నమ్ముకున్నటువంటి రైతు కూలీలు కావాలి నాకు. నేను ఎప్పుడైనా ఎవరయ్యా మీ వెంట అంటే చక్రపాణి ఎల్లప్పుడూ మీ వెంటే. కాబట్టి ఆ రోజు ప్రశ్నించే ముందుగా నేనయ్యా జడ్పీ మీటింగ్లు పెట్టండి, ఐడిపి మీటింగ్లు పెట్టండి, ఎక్కడ పోయినా నీళ్లు రావాలి కావాలి అని చెప్పి ఎప్పుడు చూసినా నీళ్ళ కోసం పరితపించిన వ్యక్తిని ఎవరైనా ఉన్నారు అంటే అది మీ చక్రపాణి గారు తప్ప ఎవరు అడుగుతా ఉన్నారు. లేదు మన అందరూ నీళ్ళు వదులుతామని కానీ లేకపోతే డ్యామ్లో నింపుతామని కానీ మనకు 90 టీఎంలు ఉండేటప్పుడు నీళ్ళు వదిలిన వాళ్ళు లేదా చెల్లుదేవా కూడా రాజశేఖర్ నింపిస్తా ఏం చెప్పినాడో 2 కాలకు నీళ్ళు ఇవ్వాల్సిందే, మే 10వ తారీఖు నీళ్ళు ఇవ్వాల్సిందే. పెద్దమ్మగోడు 3-4 టీఎంసీలలో ఇప్పుడు 6 టీఎంసీలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు అడుగుతా ఈరోజు ఏమైంది మళ్ళా? ఆ రోజు పెద్ద మనిషి మాట్లాడినవే మే 10వ తారీఖు వరకు ఇవ్వాలని అడిగినవే ఈ రోజు వర్షాకాలంలో మీరు ఇవ్వలేకపోతా ఉన్నారంటే మీరు అసమర్థులు కాదని అడుగుతా ఉన్నాను. ఏ విధంగా నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడు
టీఎంసీలు ఇవ్వాలని అడిగినటువంటివి ఇప్పుడు 120 టీఎంసీలు ఉన్నాయి. ఈరోజు దిక్కు లేదు. 150 టీఎంసీలు పెట్టుకుని 90 టీఎంసీలకే 2 కార్లకు అన్నావు. ఇప్పుడేమైనా మేమైనా రోజు నీళ్ళు ఇడిపించినాం చెప్పి క్యాకలేసి నీళ్ళు ఇడిపించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం సీఎం నుంచి పోన చెప్పగా భయపడకుండా ఇదే గడప గడప తిరుగుతా ఉన్నా. సీఎం ఆఫీస్ నుంచి నువ్వు పోవద్దు అని డాక్టర్ గారికి పోయేది కాబట్టి నా ఎమ్మెల్యే పదవి దొరుకుకోవాలి. ఆ రకంగా పోరాటం, ఆ రకంగా నీళ్ళు ఇడిపించినాం. పోతిరెడ్డి పాడేప్పుడు స్టార్టింగ్ లో నీళ్ళు ఎత్తేవాళ్ళు 800. ఈరోజు 880 వచ్చినా కూడా నీళ్ళు ఎత్తదలే. అంటే ఆయన నీళ్ళు పోయినాక ఏం చేస్తావు? తిన్న వేటు టీఎంసీలో తెలంగాణ పట్టుకపోతా ఉంటే 15 రోజులు ఖాళీ అయిపోతే ఇంకేం నీళ్ళు వెలుగుడు తీసుకొస్తావు? ఏ విధంగా రైతాంగానికి ఏం నీళ్ళు ఇస్తావు? 500 క్యూసెక్కులు ఎట్లా పండిస్తావు? ఇది సాధ్యం అవుతుందా? రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది. ఇప్పుడు కూడా చెల్లించడంలే విడిపించాయా వద్దంటే నీ కూడా మా వాళ్ళ కూడా నీ ఎంటనే పంపిస్తా. మా వాళ్ళ కూడా నీ ఎంట పంపిస్తా. నాకు అభ్యంతరం లేదు. ఓ కావాలంటే జై రాజశేఖర రెడ్డి చెప్తాను. కాదు నేను కూడా చెప్తా జై రాజశేఖర రెడ్డి. నీళ్ళు ఇడిపోయా స్వామి ఏదన్నా కానీ నీళ్ళు ఇడిపించి కాపాడు ప్రజలను. ఈరోజు సొంత మండలం పాపాడు ఆస్తులు పోగొట్టుకున్నారు. అంతమంది భూములు ఇచ్చినారు. ఎన్నో రకాల ఇబ్బందులు అన్నారు. నిన్ను బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు. ఆయన నీకు మెజార్టీ బ్రహ్మాండంగా ఇచ్చినారు. అటువంటి మండలాన్ని నేను పట్టించుకోకపోతే ఏ విధంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ అందరూ తోడుండండి. నేను గజ్జరాకర తిన్నారా అనిపిస్తా. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ నిద్రపోతున్నట్టు నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడల నుంచి తీరుతా ఇప్పిస్తా. ముహూర్తం నిర్ణయించిన ప్రతి గ్రామంలో కూడా కదలాలి, కదం నొక్కాలి. ఈ గ్రామం కొట్టాలి. రైతు సోదరులారా మన అందరం మన ఏ కులం అవసరం లేదు, ఏ పార్టీలు అవసరం లేదు, ఏ జెండాలు అవసరం లేదు, ఏ అజెండాలు అవసరం లేదు. మన కులం రైతు కులం. మనమంతా రైతు సోదరులం. మనమంతా ఏకమవుదాం. ఈ ప్రభుత్వాన్ని మెడలుతున్నాం. తప్పకుండా మీ అందరూ సహకారం ఉంటే రేపు 400 నుంచి 500 ట్రాక్టర్లతో ముట్టడించబోతా ఉన్నాం 1వ తారీఖున. ఒక్కొక్క వ్యక్తి కనీసం ఇంటికొకరు వస్తారని ఆశిస్తాను. వస్తారా? ఖచ్చితంగా ఇది కాదు. మళ్ళీ పొద్దున పంచాయతీ మీరు 10 ట్రాక్టర్లు 10 కాదు 15 వాళ్ళకి వాళ్ళ ఊపు ఉందన్నారండి. ఏం ఊపి ఉందన్నారు? రోజు మనది మన కరువు రక్షణ పడకూడదు. మన రాయలసీమ బిడ్డగా నా ప్రాంత వాసం నేను ఆదుకోవాలని చెప్పి ఆయన కష్టపడి మహానుభావుడు 11,000 క్యూసెక్కులు సామర్థ్యాన్ని పొందినవాడు 44 క్యూసెక్కులు చేస్తే తన కొడుకు 2 అడుగులు ముందుకేసి 80,000 క్యూసెక్కులు చేసి రోజుకు 3 టీఎంసీ నీళ్ళు 800 అడుగులున్నాయి. రోజుకు 3 టీఎంసీలు 800 అడుగులు. తెలంగాణ వాళ్ళ పట్టణం నా పట్టణం వాళ్ళు ఈరోజు ఆ పట్టణం మన చేతులు తీసేసారు. ఈరోజు నీళ్ళు తీసుకుపోయే వాళ్ళ మన కూడా కొట్టి ఎందుకు పట్టబోతున్నాం. వాళ్ళకు 3.9 తీసుకుపోతున్నారు. కనీసం కొట్టి ఎందుకు మనం బట్ట కట్టుకొని ఈరోజు మన ప్రజలను కాపాడుకున్న రైతాంగాన్ని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. అందుకే మహానుభావుడు ఎవరికి గుట్టు సభలు కాకుండా 3,825 కోట్లు సాక్షి చేశాడు రాయలసీమ లిఫ్ట్కు. ఎవరు తెలియదు కలిగి రాయలసీమ లిఫ్ట్ తయారైందని ధనధన మెగావాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి పోలీసులు అక్కడ పెట్టి ఏమన్నా కానీ ప్రజలు తొంగి చూడకుండా ఆ ప్రాంతాల్లో తీసుకుపోయి ధన 3 నెలల్లో కొట్టాడు. కొట్టి 10 కోట్లను కొనుక్కొచ్చి బిగించే టైంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందని చెప్పి ఒక తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులతో మన ఎన్డీటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతుల్లో ప్రాజెక్టుకు అని చెప్పి కేసు ఇప్పించినాడు. ఆ కేసు ఇప్పించి ఆపినాడు మహానుభావుడు. ఆ మోటార్లేమో దానికి ఎత్తుకుపోయినారు. అధ్యక్షులుగా ఎత్తుకుపోయి అక్కడ తెచ్చుకున్నారు. మన ఇక్కడ వచ్చిన మోటార్లను
అదే ఉంటే ఈరోజు మనకి దిక్కుమాలిన పరిస్థితి వచ్చేదా? వచ్చేదే లేదు. కాబట్టి మనం రాయలసీమ లింక్ మనకి ఎంత అవసరం మీకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళు 800 స్టార్ట్ అయితే నీళ్ళు వాళ్ళకని మనకి 800 కింద పొరపెట్టుకుంటే నువ్వు ఇచ్చే నేను ఇచ్చా, లేకపోతే ఇద్దరు మాట 2 టీమ్స్ వాడుకో, నేను 2 టీమ్స్ వాడుకుంటా అని బ్యాలెన్స్ వచ్చేవాళ్ళు. ఈరోజు మనం లెక్కే పెట్టలేని పరిస్థితి. వాళ్ళు ఎవరే మన రాయలసీమలో వాళ్ళు ఎవరైనా మనం మళ్ళీ బెదిరిస్తున్నారు, గుర్తుంటారు. ఈయన చంద్రబాబు నాతో కూడా మాట్లాడుకుంటారు ఇద్దరు. నేనేం లేదు, నేను పెన్నులు చేసుకుంటాను, నా పని నేను చేస్తుంటా, నేను నిదానంగా నీళ్ళు ఇస్తాను, అంతలో పట్టుకొని నింపుకోవాలి. ఆ విధంగా అసెంబ్లీలో ఆయన చెప్పాడు, నేను చెప్పి అది ఇచ్చిన అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి చెప్పినాడు. చెప్పాడా? ఆయన చెప్పినాడు, నేను చంద్రబాబు నాయుడు నా మాట కాదనకుండా రాయలసీమ లిఫ్ట్ కథ కూడా మానేసినాడని చెప్పి ఆ విధంగా మనం చేసుకోవాల్సిన మన ఈరోజు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఈరోజు నీళ్ళు మన పరిస్థితి మనకు ఉండి కూడా కళ్ళగా అంగట్లో అన్ని ఉన్న అల్లుతో చేరేటట్టు మన ప్రాజెక్టులో నీళ్లు కనబడుతున్నా తినలేని పరిస్థితి మనది. కాబట్టి రైతు సోదరులారా మనం ఒక్కసారి ఆలోచించండి. మనం ఈరోజు ఎక్కడే కానీ మనం పంటలు వేసుకున్నాను. నిన్న పోయొచ్చే బండాపూర్ మండలంలో నేను ఈతపాడు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశా, లింగాపురంలో ఏర్పాటు చేశా, అదేవిధంగా తాన్నపల్లిలో సమావేశాలు ఏర్పాటు చేశా. అదేవిధంగా 40 పొలాల్లో దిగి చూస్తే భూములు నెట్టెలు మారినాయి, పగులు ఇచ్చినాయి, నీళ్ళ కోసం నవ్వు తెచ్చుకునేవి, నీళ్ళ కోసం నీళ్లు తెచ్చుకునేవి, పైన ఏమో పచ్చగా కనబడతా ఉంది, భూమిలో తేవలేదు. పరిస్థితి దారుణంగా ఉంది. కొంతమంది సాల్వ వేసుకున్నారు, సాల్వ వేసుకొని చెప్పేవి నీళ్ళు ఇచ్చకపోతే సమయానికి నీళ్ళు ఇచ్చకపోతే అవి కనకలబడే ఏలబడతా ఉన్నాయి, తల నేలకేసినాయి. రోజు చూస్తే బాధ ఇస్తా ఉంది, తరంపోతా ఉంది గుండె. అయ్యో ఏమయ్యే పరిస్థితి మనకు. మన వాళ్ళు దానా చేసి మన వాళ్ళు వెళ్ళి చేస్తే ఆఖరికి మన మండలానికైనా కనీసం నీళ్ళు ఇస్తారంటే నేను ఉండేటప్పుడేమో ఆ రోజు శివనారాయణ నీళ్ళు కావాలన్నా నీళ్ళు తిరిగి తీసుకోవడానికి లేదంటే నేను నచ్చ చెప్పి తప్పు చెప్పినాడు. నాయకుడికి 12 లక్షలు అని చెప్పినాడు, 25 లక్షలు మోటార్లు కాంట్రాక్టర్లతో పెద్ద మోటార్లు తెప్పించి అదే పోయి బాధ్యత తెచ్చుకుంటే 15 లక్షలు అవుతాయి. 25 లక్షలు ఖర్చు పెట్టారు, 10 లక్షలు కాదు 25 లక్షలు ఖర్చు పెట్టారు. రామోగడు ఉన్నాడే రమ్మను, రామోగడు ఉన్నాడు. ఒక్కొక్క డబ్బులకి డబ్బులు ఇవ్వను, నేను ఇద్దరులకు అన్యాయం జరగకూడదు, పైలకు అన్యాయం జరగకూడదు అని చెప్పి, లేకపోతే పైలు నష్టపోతారని చెప్పి మీకేమో మోటార్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా నీళ్ళు అందించే, వాళ్ళకేమో కిందికి నీళ్ళు ఇచ్చి వాళ్ళ పని జరిపా. ఆ విధంగా రేగడ ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా సొంత ట్రాక్టర్లు పెట్టి నీళ్ళు కొట్టించా. ఈరోజు ఏం భయం ఖర్చు పెట్టాడు, మేము ఆయన సొంత సొమ్మంటాడబ్బా, సొంత సొమ్మంటాడు, ఎంత లెక్క ఆయన ఎంత సొంత ఇచ్చినాడబ్బా, ఇట్లా ఎగతాళిగా మాట్లాడతారు. మళ్ళీ ఇది ఎవరిది? నేను పెట్టిన లెక్క కదా, ఇది ఇచ్చినారా అడుగుతారండి. ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం, ఇది ఎవరి సొమ్ము? ఏమైనా ఉన్నాడా? మమతా ఉన్నాడా? ఆయన మునిగినాడు, నేను మునిగినా, ఇద్దరు మునిగినా. ఆయన ఊరికెళ్ళి నేను కట్టుకుంటాను, నా పేరు నన్ను నుంచి ఆయన మునిగా. నేను లెక్క పెట్టుబడి పెట్టి వాయిస్ పెట్టుబడి పెట్టి బిల్లులే రాలి, ఇప్పుడు సదాయిస్తున్నారు. ఈరోజు రోగిగా ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు గాలి జరగాలంటారు. అది చూస్తే నేను మీ కొడుకులాగా ఎట్లా నడుపుతావు? ముస్లిం పండుగను రోగిగా ఎట్లా జరుపుతా ఉంది. ఈరోజు సూర్యుడికి వచ్చేటోళ్ళు లేకుండా పోయినారు. ఆ దర్గా ఇచ్చినారు. ఈ రెండింటికి దాదాపు 35 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టేది ఇచ్చినట్టు ఆయన లెక్క ఆయన కొట్టేసినాడు, నా లెక్క రమేష్ ఇచ్చినట్టు రాష్ట్రంలో కొట్టేసిన అదే ఎందుకు ఇప్పించుకుంటా, నా డబ్బులే రాకుంటే